నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న మేడం, మనము జనరల్గా డిఫరెంట్ సిచ్యువేషన్స్కి అయితే మేనిఫెస్టేషన్ చెప్తూ వస్తున్నాము. సో జనరల్గా ఏంటంటే నరదిష్టి అని వింటూ ఉంటాం మ్యామ్. ఎవరైనా మంచిగా రెడీ అయినా, పిల్లలకి ముఖ్యంగా చూస్తాం, పొద్దున్న మంచిగా రెడీ అయినా సాయంత్రం వచ్చేపాటికి అంటే విడిగా అలసిపోవటం వేరును, బాగా రెడీ అయినప్పుడు ఆ పిల్లల్లో చేంజ్ తెలిసిపోతుంది. వాళ్ళ కాళ్ళు గుంజటం కానీ, ఫేస్లో డల్ అయిపోవటము, ఇంకా అంటే నరదిష్టి తగిలింది అంటారు కదా, ఆ టైప్ ఎక్కువ చూస్తూ ఉంటాము. విడిగా జనరల్గా కూడా మనకి ఫ్యామిలీ పరంగా కూడా నరదిష్టి, ఇంటికి కూడా నరఘోష అని వింటూ ఉంటాము. సో ఇట్లాంటివి ఏంటంటే మన చేతుల్లో ఉండదు కదా, ఎదుటి వాళ్ళ చూపు బట్టి మనకు తగులుతూ ఉంటుంది. సో ఇలాంటివి పోగొట్టుకోవటానికి కూడా ఏమైనా రిచువల్ ఉంటుందా, ఏం చేయొచ్చు అంటారు? షూర్ స్వప్న, మీరు అన్నట్టు నరదృష్టి లేదా నర ఘోష ఇలాంటి ఒక పరిస్థితుల్లో అంటే యూజువల్గా ఇంట్లో మనకు ఆ ఎనర్జీని మనము అర్థం చేసుకోవడానికి అవుతుంది. యూజువల్గా ఏంటి అంటే కొంతమంది ఏమంటారంటే మా పాప బాగా రెడీ అయ్యి వెళ్ళింది ఈరోజు, అయితే ఈవినింగ్ వచ్చేసరికి వాళ్ళే అంటారు మమ్మీ అస్సలు ఈరోజు బాగాలేదు అనేటప్పటికీ మనకి ఏం చేయాలో తెలీదు. అంటే ఎలా ఉంటుందంటే అయ్యో ఏమైందో, అంటే బయటికి వెళ్ళి వచ్చారు ఇంకా మనం ఏం చేయాలి అని ఇలాంటి డౌట్ ఉన్నా, లేదు నేను కూడా మార్నింగ్ నుంచి పని చేద్దాం అనుకుంటారు. కొంతమంది ఎలా అంటే నేను ఈరోజు చాలా ప్రొడక్టివ్గా ఏదో ఒక పని చేయాలి అనుకుంటారు, కానీ ఆ ఎనర్జీయే రాదు. అంటే ప్రొక్రాస్టినేషన్ అయిపోతుంది నెగిటివ్గా, ఇంకా ఈరోజు వద్దులే రేపు చేసుకుందాంలే. ఇవన్నీ ఏంటంటే నెగిటివ్గా మిమ్మల్ని డ్రెయిన్ చేస్తుంది. అంటే ఆ ఎనర్జీని మీకు ఎప్పుడైనా ఒక పాజిటివ్ పర్సన్ ఆప్టిమిస్టిక్గా ఉంటారు, చలాకీగా ఉంటారు, ఎలాగైనా పని చేయాలి అనే ఒక తపన అనేది ఉంటుంది, రైట్? కొన్ని డేస్లో మనకు అది కనిపిస్తుంది. అంటే కొన్ని రోజులు మనం చేస్తూ ఉంటాం పని, ఆ టైంలో అనుకుంటాం అమ్మా ఈరోజు చాలా ప్రొడక్టివ్గా అయ్యింది. కొన్ని రోజుల్లో మనము ఎంత చెయ్యాలి అనుకున్నా, హెల్త్ పరంగా అది డిఫరెంట్, బట్ ఎంత చెయ్యాలి అని మనము ఎంత తపనగా ఉన్నా కూడా మనకు ఏదో ఒక ఎనర్జీ మనల్ని లాగుతున్నట్టు అనిపిస్తుంది, రైట్? సో ఇలాంటి ఒక పరిస్థితిలో ఉంది అనుకుంటే ఇలాంటి ఈ ఎనర్జీలో మీరు మేనిఫెస్టేషన్ ఎలా చేస్తారు? సో ఫస్ట్ దాన్ని రిలీజ్ చేయాలి, రైట్? మేనిఫెస్టేషన్ చేయాలన్నా కూడా మనకు ఒక పాజిటివ్ మైండ్ తో సో ఫస్ట్ కామ్ అయినాకే చేయగలం. సో ఈ బ్యాక్ ఇలాగే ఈ ట్రైన్ కానీ ఇదంతా కూడా మనం బర్న్ చేసేసుకోవాలంటారు. సో ఏం చేయాలి మ్యామ్? షూర్ స్వప్న. సో మేనిఫెస్టేషన్స్ లో కొంచెం అర్థమైపోతుంది ఇప్పుడు స్వప్న కదా, మీతో చేరేపాటికి నాకు కూడా ఈ టెక్నిక్స్ కానీ ఇవి కానీ ఓహో ఏవి చేసినాక ఏ ప్రొసీజర్ చేయాలి అన్నది అర్థమవుతుంది. సో ఇట్స్ లైక్ మనకు ముందు కాలంలో అమ్మమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు, కానీ మనం ఏంటంటే ఇంకా అది అవుతుందో లేదో అనే ఒక డౌట్ తో మనము కొన్ని మనం మానేసాము, కొన్ని మనకు గుర్తులేదు. సో యూజువల్లీ ఇక్కడ రిమెంబరెన్స్ అనేది అవుతుంది. సో ఈ రోజు మనం చేసే రెమెడీ, మనం బే లీఫ్, నేను చెప్పాను కదా బే లీఫ్ కి చాలా పవర్ ఉంటుంది. ఆ స్మోక్ చాలా ఇంపార్టెంట్ ఒక ఇంటికి కూడా. బే లీఫ్ అనగానే అందులో ఉన్న ఇన్సెన్స్, అందులో ఉన్న ఆ ఫ్రేగ్రెన్స్, ఇట్ గివ్స్ యూ సమ్ కైండ్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ పాజిటివిటీ. అంటే బే లీఫ్ ని మనము ఎప్పుడైనా నేను చూపిస్తాను, ఇది గ్రీన్ కలర్ లో ఉంది, ఇది ప్రాస్పెరిటీకి సింబల్, అండ్ ఇట్ హ్యాస్ గాట్ అ వండర్ఫుల్ రెమెడీ టు రిమూవ్ నెగటివ్ ఎనర్జీ. ఓకే, సో ఇది మనం వాడుతున్నాం ఈ రోజు. మీరన్న ఏ సిచ్యువేషన్ అయినా మీకు అలా అనిపిస్తుంది ఇంట్లో ఎనర్జీ కొంచెం మారాలి అన్నప్పుడు మనం ఈవిల్ ఐ అనేది డ్రా చేద్దాము ఇక్కడ బే లీఫ్ మీద. సో నౌ ఏ కలర్ పెన్ అని పర్టికులర్ గా కలర్ బ్లాక్ తీసుకోవాలి. మన ఐ బ్లాక్ ఉంటుంది కాబట్టి మనం ఒక ఐని డ్రా చేద్దాం. నేను ఐని డ్రా చేస్తున్నాను. దిస్ ఇస్ హౌ వి డ్రా అన్ ఐ. ఓకే, సో ఇలా డ్రా చేసిన తర్వాత స్వప్న దీన్ని నేను బర్న్ చేస్తున్నాను. సో యూజువల్గా నేను బర్న్ చేయండి అంటున్నాను, ఈరోజు మనం చేసి చూద్దాము. ఓకే, సో మన ఆఫీస్ కున్న నెగటివ్ ఎనర్జీ కూడా పోతుంది అంటారా? అంతే, డెఫినెట్ గా. సో నేను ఇక్కడ ఇప్పుడు స్వప్న దీన్ని మనము ప్లక్కర్తో, అంటే చిన్న ప్లక్కర్ అన్నా మీకు ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు బే లీఫ్ ని, అలాంటి ఒక ప్లక్కర్ ని తీసుకోండి. ఆ తర్వాత మీరు దీన్ని జస్ట్ బర్న్ చేయండి. ఓకే, సో బర్న్ చేసేటప్పుడు బర్న్ అయిపోవాలా? ఎస్. ఓకే,
సో మీరు చూస్తారు బర్న్ అయిపోతుంది. ఓకే, యాషెస్ అనేది ఇలా కలెక్ట్ చేసేసుకోండి. ఓకే, ఆల్రైట్. ఓకే. సో ఇలా బర్న్ చేసిన తర్వాత స్వప్న సి అక్కడ మనకు ఒక స్మోక్ అనేది వచ్చింది కదా. అవును. సో వాట్ ఎవర్ ఇస్ దేర్ ఆ ఎనర్జీని మనము ఇందులో నుంచి ట్రాన్స్ఫర్ చేసి అది మనము ఆ బయటికి అనేది తీసుకెళ్ళిపోయాము. సో ఇది అయిన తర్వాత మనము ఇది కొంచెం ఆరాలి కదా, ఒక 1 hour ఆరిన తర్వాత మీరు పాట్లో మట్టి దాంట్లో మీరు డిస్కార్డ్ చేసేసేయండి. ఓకే, ఒక చిన్న కుండలో వేసేసుకోవాలంటారు. వేసి ఆ కుండని ఏం చేయాలి? చెట్టు ఉన్న కుండ ఉంటుంది కదా మన ఇంట్లో, లేదు బయట మట్టి ఉంది అంటే ఎగ్జాక్ట్లీ అందులో మీరు డిస్కార్డ్ చేసేసేయండి. అంటే మనకి ఎలాగో మొక్కలు ఈ కుండి పెట్టుకుంటాం కదా, పూల మొక్కలు కానీ ఇట్లా, సో ఆ కుండీలో ఈ యాష్ వేసేయచ్చు అంటారు. ఓకే, సో ఇట్ ఈస్ రీసైక్లబుల్ కాబట్టి అది అందులోకి వెళ్ళిపోతుంది. సో మనం అంటే మ్యామ్ ఇప్పుడు జనరల్ గా ఈ రిచువల్ ఏదన్నా పర్టికులర్ డేన చేయాలంటారా? ఎస్ స్వప్న, అదే ఫ్యామిలీ అంటే మనకు నెగటివ్ ఎనర్జీ అనేది మన హౌస్ లో ఉంది అనుకుంటే ట్యూస్డే చేయండి. సన్సెట్ తర్వాత చేయడం బెస్ట్. ఎప్పుడైనా సూర్యాస్తమయం తర్వాత చేయండి. అంటే సాయంత్రం 6 తర్వాత అట్లా చేసుకోవాలి. నైట్ టైం ఈ రిచువల్ ఏ టైం అయినా పర్వాలేదు, కానీ 6 తర్వాత చేసుకోవాలి. ట్యూస్డే నైట్ చేయండి. అలా కాదు పిల్లలు ఏడుస్తున్నారు లేదా వాళ్ళకి సడన్ గా ఒక ఇలాంటి ఇష్యూస్ వచ్చాయి అంటే మీరు ఆ రోజు కూడా చేసుకోవచ్చు. అంటే పర్టికులర్ గా డే పెట్టుకోకుండా మీరు ఆ రోజు కూడా చేసుకోవచ్చు. లేదు వెయిట్ చేయగలుగుతాము ట్యూస్డే వరకు అనుకుంటే ట్యూస్డే చేయండి. ఓకే, ఫ్యామిలీ పరంగా మనకి ఇంటికి నెగిటివ్ ఎనర్జీ ఉంది అంటే పర్టికులర్ గా ట్యూస్డే చేయాలి అంటే, అలా కాకుండా ఇన్ కేస్ పిల్లలకి సడన్ గా ఏంటంటే చిన్న పిల్లలు ఎందుకు ఏడుస్తారో తెలియదు, ఒక్కోసారి దిష్టి తగిలి కూడా ఏడ్చేస్తుంటారు. సో ఇలా ఏదైనా దిష్టి పరంగా తగిలింది పిల్లలకి కానీ మనకి పెద్దవాళ్ళకి కానీ బయటకి వెళ్ళి వచ్చినప్పుడు అలా అనిపిస్తే కనుక సో ఈవినింగ్ సన్సెట్ తర్వాత ఏ టైంలో అయినా చేసుకోవచ్చు అంటారు. సో ఇది డిస్కస్ చేసేది కూడా చెప్పేశారు. ఇది అయిన తర్వాత మీరు జస్ట్ వెళ్ళి ఒకసారి కాళ్ళు చేతులు కడిగేసుకోండి. ఓకే, ఈ రిచువల్ ఎవరు చేశారు వాళ్ళు కాళ్ళు చేతులు. మేడం ఇంకొకటి అడగటం మర్చిపోయాను, ఇప్పుడు జనరల్ గా చేయాలి అని చెప్పారు. సో ఇప్పుడు పిల్లలకి అనుకోండి పేరెంట్స్ చేస్తారు, సో అంటే పిల్లలకి ఏమైనా వాళ్ళ ఎదురుగా కూర్చోపెట్టి చేయాలా లేకపోతే ఎట్లా అంటారు? అన్నాను కదా మనము హౌస్ ఎనర్జీని తీస్తున్నాం కాబట్టి మనకు కొన్ని ఇండికేషన్స్ అనేవి పిల్లల ద్వారా వచ్చింది. అంటే పిల్లలు కొంచెము సఫర్ అవుతున్నారు అంటే హౌస్ లోకి వచ్చింది కదా ఆ ఎనర్జీని. సో మీరు పెద్దవాళ్ళు ఎవరైనా మన ఇంట్లో మనం చేసుకోవచ్చు. సో వాళ్ళని కూర్చోబెట్టి చేయాలి అనేవి లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను ఆ ఈవిల్ ఐ సింబల్ రాసాను కాబట్టి. సో ఇట్స్ రిప్రజెంటింగ్ దట్ వాట్ ఎవర్ ఈవిల్ ఐ ఇస్ దేర్ ఇన్ ద ఫ్యామిలీ ఆర్ ఇన్ ద హౌస్, ప్లీజ్ గో. ఓకే, సో అప్పుడు పిల్లలకి కూడా కాళ్ళు చేతులు కడగాలంటారా లేదా ఈ రిచువల్ చేసిన వాళ్ళు చేస్తే సరిపోతుంది? ఓకే, చేసిన వాళ్ళు కాళ్ళు చేతులు అయితే కడుక్కోవాలి. ఎందుకంటే మీరు ఇది చేసిన తర్వాత నెక్స్ట్ వెడ్నెస్డేకి మీకు ఆ టైమ్ ఆఫ్ తెలిసిపోతుంది. ఓకే, అంటే ఆ ఎనర్జీ అనేది డిసిపేట్ అయిపోయింది అనే ఒక ఫీలింగ్ లో మీరు లేస్తారు కాబట్టి అది ఆ పని చేసి ఉంటుంది. ప్లస్ మీ పిల్లలు కూడా నెక్స్ట్ లెవెల్లోకి మళ్ళీ ఆ ఎంతూజియాజం అండ్ జాయ్ హ్యాపీనెస్ ఇంట్లో ఏమి ఉండాలి, ఇంట్లో పాజిటివిటీ ఉండాలి. కాబట్టి ఇలాంటి ఒక రిచువల్ ని మీరు చేయగలిగితే ఎవ్రీ ట్యూస్డే చేయండి ఫర్ 11 ట్యూస్డేస్. అవును, ఇప్పుడు ఎందుకంటే మనకి ఇలాగా రకరకాలు చేసుకుంటూ ఉంటాం. ఇంటికి గుమ్మడికాయ కట్టుకోవటం కానీ లేకపోతే బయటకు వెళ్ళి వచ్చిన ఎండు మిరపకాయలు ఉప్పుతో దిష్టి తీసుకోవటం ఇట్లా. సో అప్పుడప్పుడు అంటే ప్రతి ట్యూస్డే మ్యామ్ చెప్పినట్టు కనుక ఈ రిచువల్ చేసుకుంటే ఇంట్లోకి ఎంటర్ అయినా ఏ నెగిటివ్ ఎనర్జీ అయినా మనకు తెలియకుండా ఎంటర్ అవ్వచ్చు. సో అట్లాంటివి అయితే ఖచ్చితంగా పోతాయి. సో మీరు కూడా ట్రై చేసి మా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయటం మర్చిపోకండి. ధన్యవాదాలు. నమస్తే. థ్యాంక్ యూ స్వప్న.